హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇల్లు కూల్చడం అని ప్రశ్నించారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్లు దోచుకుంటే మూసి పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల అవినీతికి తెరదీస్తుందని ఆరోపించారు. జీతాలకే పైసలు లేనప్పుడు మూసి ప్రక్షాళనకు అప్పు తెచ్చి 1,50,000 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు బండి సంజయ్. కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సునీల్రావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. పేరుతోని 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముంచారు, ప్రజల నెత్తిన బాధ పెట్టిపోయారు. వీళ్ళు మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లు అంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మూసి ప్రక్షాళనకు ఎక్కడి చేస్తే పైసలు, కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. ఇప్పుడు హైడ్రా పోతుంది, కానీ హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకతస్తున్నది. ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. హైడ్రా విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమేము, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకము, ఈ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకము. వీటి వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. వాళ్ళ ప్రజా సమస్యలు ముఖ్యం కాదు, కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే ఆలోచనకు ఉంటుంది. అరే ఒక్కొక్క పార్టీలో ఆ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉంటారు, ఆ పార్టీ కోసం నమ్మి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు ఇయ్యరు వీళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. వరదలు వస్తే కేసీఆర్ మాట్లాడాడు, ప్రజలు ఇబ్బందులు కేసీఆర్ మాట్లాడాడు, ఫామ్ హౌస్లో అంటాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చినట్టే మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ అని సింహాలను చూపడతాడు, పుల్లను చూపడతాడు. దానిలో ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళకంటే వేసారు. ఇలా 3 విషయాలు. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పబోతున్నారు. దాంతోపాటు రుణమాఫీ విషయంలో, 6 క్యాండిల్ విషయంలో వీళ్ళు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను మోసం చేసిన ప్రజలకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, 2,00,000 ఇస్తామంటే. కాబట్టి వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు